మాది సిద్దిపేట డిస్టిక్ మిడితోటి విలేజ్. నా పేరు నర్సింహులు. 1995లో మధ్యల కిష్టే అనేటైనా మా నాన్నగారు మరుపడిగా విజేందర్ రెడ్డి దగ్గర 1,05,000 పెట్టి ల్యాండ్ కొన్నాడు. 7 ఎకరాల భూమిని కొనుగోలు చేసినాడు. దానికి మాకు 95 నుంచి ఇప్పటిదాకా మాకు ఎవరు మా జోలికి రాలేదు. మేము సాదాబాయి మీద కొనుక్కొని కబ్జాలో కూర్చున్నాము. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సాదాబాయి నమ్మి కింద ఆరవారు చేయించాం మేము. దాంట్లో 7 ఎకరాలు మాకు రికార్డుకు వచ్చింది. వచ్చినాక పాత పాస్బుక్లు ఇష్యూ అయినాయి, అంత అయినాయి. అయినాక ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక కొత్త ధరణి స్టార్ట్ అయినాక మా పేరు మీద ఉన్న 7 ఎకరాల భూమిని ప్రొసీడింగ్ నెంబర్ తప్పు అని ఒక మెట్ల రవీందర్ రెడ్డి తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి మా పేరు మీద ల్యాండ్ ఆయన రిజిస్టర్ చేయించుకొని రికార్డు ఎక్కించుకున్నాడు. ఆ రెవెన్యూ ఆఫీస్ తహసీల్దార్కు లంచం ఇచ్చి రికార్డు ఎక్కించుకొని ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. ఆయన పేరు శ్రీనివాస్ సార్. శ్రీనివాసు చింతకుముందు చిన్నకోడూరు మండలంలో చేసిండు. ఫస్ట్ మీడిదొడ్లో చేసిండు, తర్వాత సిద్దిపేటలో చేసిండు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. ఆయన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినాక మమ్మల్ని కోట్ల చుట్టూ తింపుకుంటూ ఇబ్బంది పెట్టుకుంటూ టార్చర్లు పెట్టుకుంటూ మా ల్యాండ్ను కబ్జా కాల్ చేపియాలని కేటీఆర్ వాళ్ళ చుట్టాలు రామేశ్వరరావు అనేటైనే ఒక దయాకరావు వీళ్ళిద్దరు కలిసి 2020-21లో మా భూమిని వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేయించుకొని తప్పుడు రిజిస్టర్ చేయించుకొని మమ్మల్ని కబ్జా కాల్ చేయాలని మాకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల దగ్గర పోయినా మాకు న్యాయం జరగలేదు. ఎస్సీ ఎస్టీ కమిషన్లో పెట్టినాం, నేషనల్ కమిషన్లో పెట్టినాం, హ్యూమన్ రైట్లో పెట్టినాము. పెట్టినా మాకు న్యాయం జరగలేదు. కబ్జా కాల్ చేయమని 2015 నుంచి తిరుగుతున్నాము. ఇప్పటికి కనీసం ఒక 10-15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి తిరిగినాము. మాకు పెట్టే సొమ్మత లేదు. 3 బోర్ పొక్కలు వేస్తే బోర్ పొక్కర్లు కూలగొట్టి కనీలు కొట్టిరు. అందులో బోర్ మోటార్లు ఎత్తుకుపోయారు. 7 ఎకరాల వరి అంటబెట్టిరు. పింఛింగ్ తొలగించేసారు. లాస్ట్కు వల్ల చేస్తున్నా కూడా నువ్వు ఎన్నో దగ్గర తిరిగినా కంప్లైంట్లు పెట్టినా అన్నావు కదా, ఆ నుంచి ఏం రెస్పాన్స్ రాలేదా నీకు? మా నాన్నని చంపేసారు. ఎస్సీ ఎస్టీ కేసులు అయినాయి, వాళ్ళ మీద మర్డర్ కేసులు అయినాయి. అయినా వాళ్ళు తెగించి తిరుగుతూనే ఉన్నారు. ఇట్లనే ఇప్పటికి కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, టార్చర్ పెడుతున్నారు. ధరణిలో మా పేరు ఎక్కలేదు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడికి ప్రగతి భవన్లో కలవడానికి వచ్చిన నేను. మాది కూడా చింతమరకు దగ్గరనే, మాకు సంబంధించిన ఊరే. మేము ఒకసారి దొరను కలుసుకొని మాకు న్యాయం జరుగుతలేదు, అన్యాయం జరుగుతుంది చెప్పడానికి వచ్చాను. ఇక్కడ పంచగుట్ట పోలీస్ స్టేషన్లో 2 రోజులు నన్ను బందికం చేసి 3వ నాడు వదిలిపెట్టిరు ఇక్కడ నుంచి. అయినా అక్కడ వాళ్ళు చేసి తిప్పలబడ్డు. కానీ ఈ రోజు డైరెక్ట్ ప్రగతి భవన్ లోపలికి పోయి అప్లికేషన్ ఇచ్చేసి వచ్చును. ఎట్లా అనిపిస్తుంది? నీ సమస్య 7 వరకు కొలిక్కి వస్తుంది అనిపిస్తుంది? ఆఫీసర్లు చేస్తాము, నీకు న్యాయం జరుగుతుంది, మీకు మీ రిప్లై వస్తుంది, మీరు వెళ్ళండి, మీకు 2-3 రోజుల్లో మీకు రిప్లై వస్తుంది అని చెప్పారు. ఇక అది 2-3 రోజుల తర్వాత చూడాలి. గతంలో మంత్రి హరీష్ రావు దగ్గర కూడా వెళ్ళినాము. ఆయన దగ్గరికి వెళ్తే కూడా ఆయన కూడా ఏసీపీకి ఇట్లా కంప్లైంట్ చేసిండు. ఈయన ఏదో ప్రాబ్లం సాల్వ్ చేయరని వాళ్ళకు కూడా చెప్పిండు. కానీ పోలీసులు కూడా పట్టించుకుంటలేరు, నిర్లక్ష్యం చేయడం పెట్టిరు. ఓన్లీ కేసులు చేసిరు.